హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాల మసాలా మిక్చర్ అండి. ఇది మరమరాల పొడి నిల్వ ఉండే మిక్చర్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో మరమరాలు తీసుకున్నానండి ఇక్కడ నేను. అలాగే 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాల పప్పు అండి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలండి. అలాగే మసాలా కోసము 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి అండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 పచ్చిమిర్చిలకి సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లోని మనం ఇప్పుడు మురుమురాల్ని 2 బ్యాచ్లుగా వేపుకుందామండి. కళాయిలో ఒకసారి సరిపోయావు కదా. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో పసుపు మిక్స్ చేసుకొని మరమరాలన్నవి సన్నని సెగ మీద ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. 5 నిమిషాలు టైం పడుతుందండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల త్వరగా ఇవి బాగా ఎగుతాయి. చూడండి, ఇలా నొక్కితే పిండి పిండి అవుతున్నాయి. అంతవరకు వచ్చేటట్టుగా క్రిస్పీగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన రెండో బ్యాచ్ మురమురా కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలిన పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ మురుమురాలు వేయించుకోవాలండి. ఇవి ఇలా వేయించుకోవడం వల్ల ఈ మురుముర ఒక నెల రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటుందండి, క్రిస్పీగా వేయించుకోవడం వల్ల. ఇవి కూడా సైడ్కి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి, కళాయి వేడిగా ఉంటుంది, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అలాగే 1/4 కప్పు పల్లీలు వేయించుకొని ఇవి ఒక 70% వరకు వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయిన దాకా 70% వేగినాక మనం పుట్నాల పప్పు వేసుకోవాలండి. పుట్నాల పప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలండి. పూర్తిగా వేయించుకోకూడదండి పప్పులండి, ఎందుకంటే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటాం కదండి, పప్పులు వేగిపోతాయి, మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పల్లీలు 70% వేయించినాక పుట్నాలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ఏమైనా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అనేవి క్రిస్పీగా వేయించుకుంటే మసాలా బొరుగుల మిక్చర్కి టేస్ట్ బాగుంటుంది. అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు వేయించుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. అలాగే ఇప్పుడు ఎండు కొబ్బరి, కరివేపాకు వేయించుకోవాలండి. కరివేపాకు అనేది కరకరలాడినంత వరకు వేయించుకోవాలి. అంతవరకు వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే పప్పులన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర పొడి, కారం ఇవన్నీ వేయించుకోవాలండి. మసాలాలన్నీ ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల సాల్ట్ అనేది కరుగుతుందండి, కరిగి అన్నిటికీ బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాచ్ వేయించుకున్నాం కదండి, ఆ మురుమురని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా ఈ మరమరాలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకో సెకండ్ బ్యాచ్ మురుమురలోని ఈ మురుముర తీసుకెళ్ళి అందులో వేసి బాగా రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వేయించిన మురుమురలో మసాలా పట్టించిన మురుమురలో ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కింద పైకి కిందకి కలుపుతూ బాగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇవి తినడానికి బాగుంటాయి. ఇవి ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ గాలి తగలకుండా వీటిని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.